నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మా వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని డాక్టర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు సింహపురి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేస్తున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి ఈ సిఆర్ రెడ్డి ఆసరా లబ్ధిదారులకు నా నమస్కారాలు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఈ విధంగా రెడ్డి కులస్తులకి కొంచెం వెనుకబడిన వారికి సహాయం చేయడం ఎంతో మంచిది, ఎంతో బాగుంది. ఈ పథకం మొదట మాకు చెప్పినప్పుడు సరే స్టార్ట్ చేయమన్నాము. అదేవిధంగా మాతో పాటు ఇంకా రెడ్డి జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా దీనికి చేయూతను అందించడం ఎంతో మంచిది, ఎంతో సంతోషకరం. రిక్వెస్ట్ ఏంటంటే ఇంతటితో నిలబెట్టుకోకుండా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయాలని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వేరే చదువులకైతే కానీ ఇంకే విధంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి పేదగా ఉండే వాళ్ళకి సహాయం చేయాలని దానికి కావాల్సిన మా సహకారాలు అందిస్తాం తప్పకుండా. కాబట్టి మీరు వేరే ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేసుకొని ఇంకా కార్యక్రమాలు చేయాలని, రోజు రోజుకి అభివృద్ధి చెందాలని రెడ్డి సంక్షేమ సంఘం కోరుకుంటున్నాను. ఈ విధంగా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి నా నమస్కారాలు. కార్యక్రమ దాత సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం యొక్క రాజపోషకులు, సంస్థను ముందు నడిపించేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి సార్ గారికి సంఘం తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. డాక్టర్ గారి పేరుతో సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో గత 2 సంవత్సరాలుగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి అందిస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇది. ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా మనం చేతనైనటువంటి సర్వీస్ చేయాలనేటువంటి మొట్టమొదటి సర్వీస్ కార్యక్రమం సార్ వాళ్ళు ఏర్పాటు చేసింది. సార్ వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ వాళ్ళు సార్ కానీ మేడం కానీ వాళ్ళ చేతుల మీద ఏ కార్యక్రమం ప్రారంభించినా అది దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పే దానికి నిదర్శనం. సార్ వాళ్ళు కార్యక్రమాన్ని చేపట్టిన ఒక 4-5 నెలల తర్వాత డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరాతో పాటు డాక్టర్ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి దివ్యాంగుల చేయూత కార్యక్రమం, అదేవిధంగా గత 5 నెలలుగా డాక్టర్ గున్నం సేవా ట్రస్ట్ తరఫున గున్నం భరోసా వంటి కార్యక్రమాలు ఈ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం తరఫున అందరికీ అందుతున్నాయి. దాని అందరికీ ప్రధానమైనటువంటి పిల్లర్స్ అయితేనే ఆధారం అంతా కూడా సార్ యొక్క వాళ్ళ యొక్క మంచితనమేను. సంస్థకు కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఇప్పుడు మంచి పెద్ద కార్యక్రమం చేయాలంటే సార్ వాళ్ళు ముందుండి ఈ సంస్థను ముందుకు తీసుకుపోయేదానికి కృషి చేస్తున్నారు. సార్ వాళ్ళు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి అంతా కూడా బాగుండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరుతో ఆసరా పేరుతో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఒక 20 మందికి లబ్ధిదారులకి రెడ్డి సంక్షేమ సంఘం వారు అంటే రెడ్డికే కాబట్టి మనం ఈ సంఘం ద్వారా రెడ్డి బంధువులు పేదవాళ్ళుగా ఉండాలి కాబట్టి ఉద్దేశంతో ఒక 20 మందికి ఈ పల్సర్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ సిఆర్ రెడ్డి గారు, డాక్టర్ రవీంద్రనాథ్ గారు వ్యవహరిస్తున్నారు. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నాము. వారి చేతుల గుండా ప్రారంభించిన తర్వాత ప్రజేంద్ర గారు చెప్పినట్టు చాలా అందరికీ మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ ముందుకు రావడం, ఒక 3 కార్యక్రమాలు రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ముందు కూడా రెడ్డి సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పాల్గొన్న రెడ్డి బంధువులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి మరియు రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో ఈ పలసరుకుల గ్రహీతలైనటువంటి అందరికీ కూడా
నమస్కారాలు. మా గూడూరులో కోటేశ్వర్లకి ఇక్కడ పదవి లేదు కానీ ఇచ్చే గుణం మాత్రం కొద్దిమందికే ఉంది. ఇది వాళ్ళల్లో ప్రథముడు మా జనార్దన్ రెడ్డి గారు. మా గూడూరులో ఉండేటువంటి సేవా సంఘాలన్నిటికీ కూడా వాళ్ళ యొక్క ఆసరా లేకుండా ఏ సేవా సంఘం కూడా పనిచేయటం లేదు. నేను లయన్స్ క్లబ్లో పనిచేస్తూ ఉంటే మా లయన్స్ క్లబ్లో కూడా సిఆర్ రెడ్డి గారి దాతృత్వంతో ప్రతి నెల 15వ తేదీ 20 మందికి మేము ఫలసరుకులు అందజేయటం జరిగింది. అదేవిధంగా ఈ కరోనా పీరియడ్లో వారు అందజేసినటువంటి సహాయ సహకారాలు ప్రజలకి అసలు చెప్పనలివిగానటువంటి విషయం. ఈ విధంగా మా గూడూరులో వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జనార్దన్ రెడ్డి గారు మా గూడూరులో ఉండటం అందరూ కూడా గూడూరు ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా వారు హాస్పిటల్ ద్వారా కూడా పేదలకి చాలా సహాయ సహకారాలు అందిస్తూ మా గూడూరులో అంత మంచి పేరు తీసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సిఆర్ రెడ్డి గారి పేరుతో ఆ సింహపురి రెడ్డి సంక్షేమం ఆధ్వర్యంలో ఈ యొక్క ఉచిత పలసరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు మరియు మేడం గారు ఇద్దరు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఎంతోమంది ఆశయాల మేరకు ఈ ప్రోగ్రాంని సార్ ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు కాకుండా అనేక కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క సింహపురి రెడ్డి సంక్షేమానికి ఒక పిల్లలుగా నిలుస్తూ నెలలో 3 ప్రోగ్రామ్స్ అయితే సార్ వాళ్ళది ఒక ప్రోగ్రాం కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా రెడ్డి సోదరులందరూ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ప్రోగ్రాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతూ మన జనార్దన్ రెడ్డి సార్ అయితే ఏది అడిగినా కానీ కాదనకుండా మేడం గారు కానివ్వండి, సార్ కానివ్వండి, ఏ కార్యక్రమాన్నైనా ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఏ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని వారు చెప్పడం జరిగినది. దీనికి ఈ యొక్క ప్రోగ్రాంలకు మన రెడ్డి సోదరులందరూ ఇచ్చేసి సహాయ సహకారాలు ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చారని వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ కన్వీనర్ మేరిగా మురళి నివాసానికి వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విచ్చేశారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న ఎమ్మెల్సీ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని, అయితే వాళ్ల మేనిఫెస్టోలో ఇప్పటికన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని చెబుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనో పొత్తులు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని వెల్లడించారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మేరిగా మురళి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, నాయకులు ధనంజయ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, నాగులు, మల్లు విజయకుమార్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, బత్తిని విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత అంబేద్కర్ గారి విగ్రహం నిన్న మన విజయవాడలో ఆవిష్కరించబడింది. గత ప్రభుత్వంలో ఇలాంటి స్మృతివనం అని పేరు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పిన తెలుగుదేశం ప్రభుత్వం దానికి అనుగుణంగా ఒక జీవో పాస్ చేసి కంటి తుడుపు చర్యగా ఒక స్థలం చూపించి ఏమాత్రం పట్టించుకోకుండా దళిత సోదరుల మీద ఉన్న ప్రేమ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఇష్టంలో కూడా విఫలమైంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన వెంటనే దాన్ని కార్యరూపం దాల్చి సంవత్సరం కాలంలోనే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసి మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికంగా ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఆ స్మృతివనం ఏర్పాటు చేయడం, రాష్ట్రం నలుమూలనిచ్చి ప్రజలు దానికి హాజరయ్యారు, హర్షం వెలుగుచ్చారు. అది ఆ సభలో కనబడింది, వినబడింది. ఇలాంటి మంచి పనులు, అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం
చేస్తున్న దాన్ని కప్పిపుచ్చి మాకున్న మీడియా ఛానల్ అయినా ఒక పత్రిక అయినా ప్రతిపక్ష పార్టీలు నంబర్ ఎక్కువ ఉన్నందువల్ల చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసి రానియకుండా అప్పుల ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేశారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలకు బటన్ నొక్కి ఊరికే డబ్బులు ఇచ్చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ అవుద్ది అన్నారు. దొడుకులు ఉన్నటువంటి మరి వ్యక్తులందరూ కూడా ఆయన పాదాలు నిజంగా ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చాయి. ప్రజా సంకల్ప యాత్రలో కాయ కష్టం చేసినటువంటి ఆయన పాదాలు నేను ఎప్పుడు కూడా వారి ముఖం తర్వాత వారి పాదాలను కూడా నేను గమనిస్తుంటాను మనసులో. ఈ పాదాలే కదా ఎంతమందికి, ఎన్ని వేల కుటుంబాలకి, లక్షల కుటుంబాలకి ఈరోజు పేదరికాన్ని తోలే ముందుకు వెళ్ళిపోయే ఒక ప్రణాళిక ముందుకు వచ్చిందని చెప్పి నేను ఆయన్ని అనునిత్యం గుర్తిస్తుంటాను. మరి భగవంతుడు ఆలకించాడు. మరి వెంకటేశ్వర స్వామి నన్ను ఆశీర్వదించారు. ఇక్కడ ఉన్నటువంటి 2 కుటుంబాలు పెద్దలు అందరూ కూడా మరి గొప్పగా ఆశీర్వదించారు. నాకు చాలా సర్వేలో అందరూ గొప్పగా సర్వేలో ఇంకొక రకం లేకుండా, రెండో ఆలోచన అనేది లేకుండా సర్వేలో మీరందరూ నాకు ఆశీర్వదించినందుకు మరి మీ అందరికీ కూడా మరి చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 500 సంవత్సరాలుగా భారతదేశంలోని హిందువులు అనేక పోరాటాల ద్వారా శ్రీరామచంద్రుని జన్మస్థలమైన అయోధ్యలో రాముని దేవస్థానం నిర్మాణం చేసుకోగలిగామని ఆంధ్ర మహిళా మండలి సభ్యులు తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలానికి చెందిన స్థలంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు శ్రీరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య చలో రామ మందిరం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా మరియు బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలికి చెందిన స్థలంలో శ్రీరాముని చిత్రపటానికి ఆంధ్ర మహిళా మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగడం దేశంలోని హిందువులందరికీ ఆనందంగా ఉందని తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా హిందువులు వేడుకలు జరుపుకుంటున్నారని, ఈ క్రమంలో తాము శ్రీరామునికి ప్రత్యేక పూజలు జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, విష్ణు, వందన, శశిరేఖ, జమున, స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామ రామేతి రమే వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామ రామేతి రమే రామే మనోరమే శ్రీరామ రామ రామేతి రమే రామే అందరూ వేస్తారు ప్లేట్కి జమున
పట్టుకోండి ఆ ప్రెసిడెంట్లు ఈ ప్రెసిడెంట్లు పట్టుకోండి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మంత చక్రాధిపతి సార్వభౌమాయ మంగళం మంగళం సార్వభౌమాయ అయింది. అది కూడా రాముల వారి ప్రతిష్ఠించేటప్పుడు, అయోధ్యలో ప్రతిష్ఠించేటప్పుడు మాకు ఈ స్థలం దక్కడం చాలా మంచి విషయము. ఈరోజు మేము ఈ స్థలంలో రాముల వారి పటం పెట్టి పూజా కార్యక్రమాలంతా చేస్తున్నాము. మహిళా మండలి వాళ్ళందరికీ ఎంతో సంతోషంగా ఉంది. మాకు స్థలం శాంక్షన్ అయినందుకు దీంట్లో భవనం అన్ని కూడా నిర్మిస్తారు త్వరలో. 500 సంవత్సరాలు కష్టపడితే మనకు అయోధ్యలో ఉండేటువంటి రామ మందిరము మనకు రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు గత సంవత్సరం నుంచి అయోధ్యను కట్టడం మొదలైంది. రాముల వారిని నిన్న చిన్న రాముల వారి గుడిలోకి ప్రవేశించారు. ప్రాణ ప్రతిష్ఠ 22వ తారీఖున జరుగుతుంది. దాని సందర్భంగా అన్ని దగ్గరలా ఈ వేడుకలు చేసుకుంటున్నారు శ్రీరాముని తలుచుకుంటూ. దాంట్లో భాగంగానే ఆంధ్ర మహిళా మండలి మాకు స్థలం కూడా శాంక్షన్ అయిన సందర్భంగాను మొదటి కార్యం మంచి కార్యం చేయాలనే తలంపుతోనూ మేము ఈరోజు రాముల వారి పటాన్ని పెట్టుకొని పూజ చేసుకొని భజన చేసుకొని రాముల వారి అష్టోత్తరము సహస్రనామం అన్నీ చదువుకొని ఈరోజు మంచి రోజు అని చెప్పి ప్రారంభం చేసుకున్నాము ఇక్కడికి రావడానికి. కాబట్టి మాకెంతో సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం మాకు భగవంతుడు ఇచ్చిన దానికి. ఆంధ్ర మహిళా మండలికి స్థలం ఇచ్చిన దానికి మున్సిపాలిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ రేపు అయోధ్యలో జరుగుతుంది. దాని సందర్భంగా 3 రోజులు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఈ స్థలంలో మొట్టమొదటిగా మేము సభ్యులమందరం కలిసి ఈ పూజ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల మాకు ఇక్కడ బిల్డింగు అయిపోతుందని కోరుకుంటున్నాము. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాలను ఎత్తివేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిలో 126 ఎకరాల విస్తీర్ణంలో 126 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు 400 కోట్ల రూపాయల నిధులతో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు సంకల్పించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ విగ్రహంతో పాటు సుమారు 3000 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం సమావేశం అందరం నిర్మాణానికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి పేరు పెట్టుకున్నాడని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అనేక దళితులపై దాడులు మరియు హత్యలు జరిగాయని వివరాలతో సహా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల కంసమామగా మిగిలారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచురామయ్య, ఇజ్రాయెల్, కుమార్, రహీం, శ్రీనివాసులు, పెంచులయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దళిత లీడర్స్ ఎవరిని ఆహ్వానించకుండా గిరిజన రాష్ట్రపతిని కూడా ఆహ్వానించకుండా ఆయన ఏదో పెద్ద మేలు చేసినట్టు ఆయన నా ఎస్సీ నా ఎస్టీ అంటూ అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన నీ ఎస్సీలు నీ ఎస్టీలు నీ వాడు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. అమరావతిలో దాదాపు 126 అడుగుల అంబేద్కర్ విగ్రహం 20 ఎకరాల్లో మొత్తం వచ్చి 126 ఎకరాలు దాదాపు 400 కోట్లు పెట్టుబడి పెట్టి అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి అంబేద్కర్ స్మృతివనం అనే పేరు పెట్టి చేయాలని చెప్పి ఆయన
మొట్టమొదట అక్కడ ప్రారంభించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది. అట్లాగే దాంట్లోనే ఆ 126 ఎకరాల్లోనే దాదాపు 3,000 మంది కూర్చున్నటువంటి మినీ ఆడిటోరియం, అలాగే ఒక హాలు కట్టి ఈ అంబేద్కర్ గారిని దేశవ్యాప్తంగా ఈ విధంగా అంబేద్కర్ గారికి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 126 ఎకరాలు కేటాయించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒక విగ్రహం పెట్టేసి అసలు దళిత లీడర్స్ని పిలవకుండా నా ఎస్సీ నా ఎస్టీ అని దాదాపు 27 ఎస్సీ పథకాలని రద్దు చేసినటువంటి ఆయనవి నువ్వు. నీకు ఏ అర్హత ఉందని చెప్పి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించావని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు నీ హయాంలో మొత్తం దళితులు ఎంతమంది చచ్చిపోయారో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. ఉదాహరణకి డాక్టర్ సుధాకర్, అలాగే మీ ఎమ్మెల్సీ మా దళితులను ఒక అతన్ని చంపేసి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. చిల్లకూరు మండలం కలవకుండ గ్రామ సమీపంలో టిప్పర్ స్కూటర్ని ఢీకొన్న ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న శ్రీనివాసులు మృతి చెందాడు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో జోగి శ్రీనివాసులు అనే వ్యక్తి జేసీబీతో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చిల్లకూరు నుండి చింతవరం వైపు స్కూటర్పై శ్రీనివాసులు వస్తుండగా కలవకొండ గ్రామ సమీపంలో టిప్పర్ స్కూటర్ని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన శ్రీనివాసులను 108 ద్వారా గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికి శ్రీనివాసులు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మీచాంగ్ తుఫాన్లో ప్రజల రక్షణ కొరకు కృషి చేసిన ప్రజాసేవకుడు వాకాడు పంచాయతీ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర రెడ్డికి రాజస్థాన్కి చెందిన జ్ఞానోదయ ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ అచీవర్స్ అవార్డును, బాలిరెడ్డిపాలెం రామాలయ ప్రధాన అర్చకులు దీవి అనంతచార్యులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, జమీన్ కొత్తపాలెం పంచాయతీ ఉప సర్పంచ్ మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికు సహారా చారిటబుల్ ట్రస్ట్ వారు అందించిన రియల్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ఆ కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భారత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి దామా విజయ్ కుమార్, రాష్ట్ర పరిశీలకులు తిరుమల శెట్టి కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో అందజేశారు. వాకాడు, జమీన్ కొత్తపాలెం, బాలిరెడ్డిపాలెం పంచాయతీ ప్రజలు, వాలంటీర్లు వీరి ముగ్గురికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె రామలింగారెడ్డి, గోడూరు సుధాకర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, ఉమామేశ్వరరావు పాల్గొన్నారు. ఆశీస్సులుగా భావిస్తున్నాను. చాలా ఇబ్బందికరంగా చిన్నతనంతో 4 మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరు ఉద్దండుల మధ్యలో, ఒక 2 దిగ్గజాల మధ్యలో, బాహుబలి సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమాను పెట్టినట్టుంది. బాగా అర్థం అవ్వాలంటే వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉండే ఆర్థిక వెసులుబాటుని అన్నింటినీ ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే వారికి ఇవ్వడంలో ఒక పరమార్థం ఉంది. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే. ఎవరో ఇచ్చిన సొత్తుని ఎవరికో నేను ఇస్తే అది నాకు కాదు, ఆ దాతలకి స్వీకరించిన వారికి మాత్రమే ఈ సత్కారంగా భావిస్తున్నాను. వారికి దాతలకి స్వీకరించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ కార్యక్రమాల్లో నాకు సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ సత్కారంగా భావిస్తూ, నా సత్కారంలో నా మీడియా మిత్రులకు 50% ఇచ్చేస్తున్నాను. 50% మీడియా మిత్రులు.
అంటే 90% దాతలకి 10% స్వీకరించిన వారికి నేను మాత్రం 0. ఎందుకంటే ఐఏఎస్ పోస్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి లెటర్ ఇస్తాడు. గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ తీసుకున్న ఐఏఎస్ వీళ్ళిద్దరిదే ఆ ఘనత. పోస్ట్ మ్యాన్కి ఏం మనం సన్మానాలు చేయం కదా. కాబట్టి ఈ సన్మానానికి కాకుండా తీసుకుని ఇచ్చినటువంటి దాతలు గ్రహీతలను ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియడానికి ప్రధాన కారకులు మీడియాని. నేను అందులో ఉన్నవాడిని, నాకు కొంత స్వార్థం ఉంటుంది. అంతేకాకుండా మా మిత్రులు కూడా బాగా సహకరిస్తారు. దీనివలన ఒక చిన్న ఉదాహరణ చెబితే, మేచాము తుఫాన్ కారణంగా మా ఊర్లో బాలిపాలెం ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒకరు ఆపేది కాదు, ఒకరు చేసేది కాదు. ప్రతి ఒక్కరు, నేను నిన్న ఎవరికైతే ఫోన్ చేసి చెప్పానో ప్రతి ఒక్కరు నాతో సహకరించిన వాళ్ళు, పేరున చెప్పాలంటే కూడా నా పేరు చెప్పలేదని బాధపడడం తప్పితే ప్రతి ఒక్కరు నేను ఫోన్ చేసి ఇక్కడ పిలిచిన వాళ్ళందరూ విజయ్ చెప్పినప్పుడు నేను వాళ్ళ సమక్షంలోనే చేసుకోవాలా, ఆ అవార్డు నేను వాళ్ళ ద్వారానే అందుకోవాలని చెప్పాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు నాకు సహకరించిన వాళ్ళు, నేను ఒక్కరే చేసిన వాళ్ళు కాదు, ఒక్కరి వల్ల అయ్యేది కూడా కాదు. ఇది నా బాధ్యత. నేను అవార్డుల కోసమో ఇంకో దానికోసమో చేసింది కాదు. ఇది నా బాధ్యత. నేను గ్రామస్తులకి నేను చేయాల్సిన బాధ్యతగా నేను ఉన్నాను కాబట్టి నేను చేయాల్సి వచ్చింది అని చెప్పి. మామూలుగా నాకు ఒక పదం ఇష్టం, బైబిల్లో ఉంటుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని. ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తే వాళ్ళ ఇంటి పక్కన ఒక అపాయం వచ్చినా, ఊర్లో వచ్చినా, ఇంకొక తుఫాన్ వచ్చినా, ఒక తుఫాన్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఆపద వచ్చినా ప్రతి ఒక్కరు స్పందిస్తే, ఒకరు సహాయం చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇది ఈ తుఫాన్లో కష్టపడ్డామని కాదు, ప్రతిరోజు ఎవరికొవరికి ఏదో విధంగా సహాయం చేయాలా. మా ఇంటికి వచ్చి, నా దగ్గరకు వచ్చి సహాయం చేసి వాళ్ళు ఏదైనా అడిగి వాళ్ళకి సహాయం చేయలేకపోతే ఆ రోజు బాధపడతారు, నాకు ఎదురు కూడా పడుతుంది. మరి మనల్ని అడిగారు, మనం చేయలేకపోయామే. అదేవిధంగా ఎవరికొవరికి ఈరోజు మన మాట సహాయం అయినా కానీ ఇంకొక సహాయం అయినా ఏదైనా సహాయం చేసామంటే ఆ రోజు నాకు తృప్తిగా ఉంటుంది. అలాంటి సహాయం చేసే మనస్తత్వం ఉంది కాబట్టి మనం ఈరోజు తుఫాన్లో అందరి సహాయంతో ప్రతి ఒక్కరు పేరు చెప్తే నా పేరు చెప్పలేదన్నా కానీ ప్రతి ఒక్కరు నాకు అందరూ మా ఊరు నాతో ఉన్న ఫ్రెండ్స్, సహచార నాయకులు, వాలంటీర్స్ అందరూ నాతో పాటు కష్టపడి రాత్రి పొగళ్ళు బస్తాలు ఎటువైతేవి ఆ నీళ్లు వచ్చేస్తే ఊళ్ళో గ్రామస్తులందరూ కలిసి మీ అందరం బస్తాలు వేసుకొని అందరం కష్టపడ్డాం. ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదర సోదరి మనందరికీ కూడా అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత నెలలో మిచాంగ్ తుఫాన్ మన మండలాన్ని ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టిందే మనందరికీ తెలుసు. గతంలో ఎన్నడూ లేనంత వరద ఉధృతికి మన వాకాడు మండలం చాలా ఇబ్బందులు పడ్డది. స్వర్ణముఖి పరిసర గ్రామాలైనటువంటి వాకాడు కానీ, మాకు అక్కడ చిన్న స్థాయి బ్రిడ్జి ఉన్నటువంటి గంగనపాలెం, బాలెడిపాలెం ప్రాంతాల్లో చాలా బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. ఆ వరద ఉధృతిని ఎదుర్కోవడానికి రాత్రి పగళ్ళు ఆ వర్షంలో, గాలిలో, ఆ వరదలో రాత్రి పగళ్ళు అక్కడ నాతో పాటు నా గ్రామస్తులందరూ సహకారం వల్ల గ్రామాన్ని కాపాడుకోగలిగినాం. ఇప్పుడు వచ్చిన ఈ అవార్డు నా ఒక్కడిది కాదు, నాతో పాటు అక్కడ కూర్చొని ఆ వర్షంలో, గాలిలో కూర్చొని నాకు సహాయ సహకారాలు అందించినటువంటి నా గ్రామస్తులందరికీ సంబంధించిన అవార్డు ఇది. అందరికి కృషి వల్లనే గ్రామాన్ని కాపాడుకోగలిగినా కానీ నా ఒక్కడి వల్ల కాదు. ఆ రోజు కష్టమైతే పడ్డాము, గ్రామాన్ని కాపాడుకున్నాము. తర్వాత రోజు ఉదయం నిద్రలేసేసరికి ఫోన్ కంటిన్యూగా మోగుతా ఉంది, వాట్సాప్ మెసేజ్లు, కంగ్రాచులేషన్స్ అన్నా, కంగ్రాచులేషన్స్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ అని. ఏమైనా నాకు కూడా అర్థం కాల, ఎందుకు పెడుతున్నారా ఈ మెసేజ్ అని. ఇవి చూసిన తర్వాత వెంటనే నాకు గుర్తొచ్చింది, మా సోదరుడు ఏదో చేసుకుంటాడు అందుకోసం ఇవన్నీ అభినందనల మెసేజ్. అప్పుడు స్వాతంత్ర అక్కడ గ్రూప్ ఓపెన్ చేసి చూస్తే ఈ అవార్డు వచ్చిందని పెట్టాడు. ఇది వచ్చిందని అప్పుడు దాకా నాకు తెలియదు. నా మిత్రులందరూ చూసుకుని నాకు వాట్సాప్లో అభినందనలు చెప్పిన తర్వాత నేను చూసుకున్నాను దాన్ని. అప్పుడు ఫోన్ చేసి అడిగితే నువ్వు అక్కడ పనుల్లో ఉంటావు. ప్రజలందరూ కూడా తెలుసు, కరెంట్ విషయంలో అయితే ఆ నీళ్లు లోతుకుండా నేరుగా కూడా లోపలికి వచ్చేస్తే అక్కడ దగ్గరుండి ఆ పనులన్నీ కూడా చేయించి ఆ నీటిని రానికుండా చెట్లు పడిపించేట్లు వెంటనే శ్రమపడి రాత్రి కూడా కష్టపడి ప్రజాసేవ చేయడంలో మన రాజశేఖర రెడ్డి వాకాడు పంచాయతీలో ముందుంటే, తర్వాత జమ్మూ బతుకాలం ఉప సర్పంచ్ మన మారారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కంటి మీద పురుగు లేకుండా 20 గ్రామాలు 2 పంచాయతీలను కాపాడిన మన
కిరణ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన తుఫాన్ వచ్చిన ప్రతిసారి ముందుగానే ఇంటికి పోతాడో తెలియదు కానీ ఆ కట్ట దగ్గర ఉంటూ ఆ కట్ట నీళ్ళు చూసుకుంటాడు. వచ్చేస్తాయేమో అని ఎప్పుడు ఆయనకి నీళ్ళు దగ్గర పడి వెంటనే ఆయన అక్కడ కట్ట ఎక్కించి ఆ కట్ట మీదే ఆ వానలో కూర్చొని ప్రజలకు ఫోన్ చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండండి. నిజంగా కూడా చాలా కష్టమైన పని అది. మొన్న ఇటీవలే ఆ పెన్షన్ 30 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగా కూడా ఇటువంటి ప్రజాసేవకులు ఉండడం మన అదృష్టంగా భావించాలి. తర్వాత అనంతాచార్యులు ఒక బ్రాహ్మణ సంఘం పెట్టి తద్వారా ఇక్కడే కాకుండా విదేశాల్లో ఉండే వారి దగ్గర కూడా డబ్బు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలసి ఉన్న గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఏడాది పండుగ నాడు అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించిన అనంతరం వచ్చే ఆదివారం నాడు అన్న సంతర్పణం కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం దేవస్థానంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆదివారం ఏకాదశ పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులు ఇచ్చి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బొమ్మిరెడ్డి శంకరెడ్డి, అనసూయమ్మ దంపతులు, వీరి కుమారుడు, కోడలు బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జానకి దంపతులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। लक्ष्मीं प्रचोदयात् द्वारां ग्रां दृश्यम् నేనే ఉంటాను. సోమవారం అయోధ్యలోని రామమందిరంలో జరుగుతున్న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పురస్కరించుకుని మనుబోలు నుండి సుమారు 15 మంది రామభక్తులు ఆదివారం అయోధ్యకు బయలుదేరారు. ఈ సందర్భంగా అయోధ్య రాముని దర్శన భాగ్యం విజయవంతంగా జరగాలని కోరుకుంటూ మనుబోలులోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో పూజలు నిర్వహించి గ్రామంలోని పురవీధుల్లో జై శ్రీరామ్ అంటూ నినాదాలతో బయలుదేరి వెళ్లారు.
కేఆర్పురం అయోధ్యకి వెళ్తున్నాం. అందరూ రామ మందిర్ ప్రతిష్ట కాబట్టి అందరూ వెళ్తున్నాం. సాయిబాబా గుడికి వచ్చాం, ముక్కు కొట్టింది కాబట్టి అందరూ పోయి వస్తున్నారు. రేపు రామ మందిర అయోధ్యకి ప్రాణ ప్రతిష్ట ఉంది కాబట్టి ఈరోజు మేము రామ భక్తులు అందరూ మనుగోలు నుంచి శ్రీ సాయిబాబా గుడికి దర్శనం చేసి రామ మందిర్ అయోధ్యకి దర్శనం కోసం అక్కడ పోతున్నది కాబట్టి ఈరోజు బయలుదేరుతున్నాం. అందరూ రామ భక్తులు మనం పోతున్నాం. రామ మందిర్ దర్శనం కాబట్టి రామ మందిర దర్శనం కావాలి కాబట్టి సాయిబాబాకి కోరుతున్నాం మనం. ఇవి వాటి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.